దేర్ ఇస్ నో ప్రపోజల్ ఇలా ప్రైస్ హైక్ చేయాలని ఉద్దేశం మాకు లేదు అని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం హాస్ క్లారిఫైడ్ ట్విట్టర్ యాంగిల్లో. సో దయచేసి పబ్లిక్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఇలా ఫేక్ న్యూస్ నమ్మి ఇలా ఎలక్షన్ తర్వాత విపరీతంగా ప్రైస్ హైక్ చేసేస్తారు 20 రూపాయల నుంచి 30 రూపాయలకి, అండ్ తర్వాత డ్రై అవుట్స్ అయిపోతున్నాయి. ఇప్పుడే మనం వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు యూజువల్గా మీరు ఎంత చేసుకుంటారు దయచేసి అంత చేసుకోండి. మనకి సప్లై అయితే తక్కువ ఎక్కడ లేదు. యాక్చువల్లీ చూస్తే మనకి సప్లై పెరిగి ఉంది. ఆయిల్ కంపెనీస్ నుంచి కూడా నేను మీకు చెప్పాను ఆల్రెడీ 20% వరకు కూడా వాళ్ళు ఆల్రెడీ పెంచిస్తున్నారు. అండ్ డ్రై అవుట్స్ కూడా ఎక్కడ లేకుండా మా సైడ్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క అవుట్లెట్స్లో కూడా మంచి పెట్టడం జరిగింది. పోలీస్ కానీ రెవెన్యూ మంచి కానీ పెట్టడం జరిగింది. సో మానిటరింగ్ అన్నది మా సైడ్ నుంచి జరుగుతాయి. సో కంట్రోల్ రూమ్ నంబర్ కూడా కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. ఎక్కడైనా ఇష్యూ ఉంటే మా కంట్రోల్ రూమ్ నంబర్కి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ వచ్చి 9154970454. ఇది ప్రతి డిసాస్టర్ కానీ మన ఎల్పిజి అప్పుడు కూడా సేమ్ కంట్రోల్ రూమ్ నంబర్ వాడాము, సేమ్ నంబర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను 9154970454. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే ఈ కంట్రోల్ రూమ్ నంబర్కి కాల్ చేసుకోవచ్చు. కంట్రోల్ రూమ్లో మనిషి కూడా ఉన్నారు. సో కాల్ అటెండ్ అవుతూ వీ విల్ ట్రై టు రెక్టిఫై ద ఇష్యూస్ ఇమ్మీడియట్లీ. ఇప్పుడు మనకి చూస్తే నిన్న ఒక 35 అవుట్లెట్స్ వరకు డ్రై అవుట్ అన్నాను. ఈరోజు మార్నింగ్ 5 o'clock నుంచే ఆ పెట్రోల్ బంక్స్కి ఆల్రెడీ స్టాక్ అన్నది వెళ్తున్నాయి. మోస్ట్లీ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ చేశారు. మేబీ ఒక హాఫ్ అన్ అవర్లో అన్ని పెట్రోల్ బంక్స్కి డీజిల్ అండ్ పెట్రోల్ అన్నది రావడం జరుగుతుంది. ఎక్కడెక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు 80% స్టాక్ తక్కువ వచ్చినప్పుడే మేము రీఫిల్ చేయడానికి అన్ని యాక్షన్స్ తీసుకుంటున్నాం. ఇది కాకుండా మనకి డీజిల్ ఇప్పుడు ఎక్కువ అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా డీజిల్ షార్టేజ్ ఉంది అంటున్నారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అగ్రికల్చర్కి హార్వెస్టర్స్. ఇప్పుడు మనకి అగ్రికల్చర్లో హార్వెస్టింగ్ జరుగుతుంది. సో కంబైన్డ్ హార్వెస్టర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము. అగ్రికల్చర్ సఫర్ అవ్వకూడదని ఉద్దేశంతో. అండ్ అక్వా ఎక్కడైనా ఉంటే అక్వా కూడా ప్రయారిటీ ఇస్తున్నాము. హాస్పిటల్స్కి అండ్ హెల్త్కి మనకి అక్కడ జనరేటర్స్ ఉంటాయి. సో దానికి కూడా డీజిల్ కావాలంటే వీటికి అన్నిటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్గా ఒకటి, పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అయ్యి ఎక్కువ సేమ్ మనకి ఎల్పిజిలో కూడా ఇలానే జరిగింది. ప్యానిక్ అయిపోయి ఎక్కువ వాళ్ళ దగ్గర సిలిండర్ ఎంటీ సిలిండరే లేదు, అప్పటికి వాళ్ళు అంతా బుక్ చేసేసారు. అండ్ డబ్బు కూడా లేదు. ఇలాంటి టైంలో బుక్ చేసేసి చాలా సేపు డెలివరీ అప్పుడు మా దగ్గర ఎంటీ సిలిండర్ లేదు అంటే మేము 20 రోజుల తర్వాత తీసుకుంటాము. ఇలాంటి సిచ్యువేషన్ కూడా మనకి వచ్చింది. సో సేమ్ పరిస్థితి మనకి ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్కి వచ్చి ఉంది. మనకి సప్లై ఎక్కువ ఉన్నప్పటికీ జస్ట్ బికాస్ ఫేక్ న్యూస్ నమ్మి చాలామంది పెట్రోల్ బంక్లో కూడా మనం చూస్తున్నాము పెద్ద పెద్ద క్యూస్లు ఉన్నాయి. అన్నెసెసరీగా వెళ్ళి మీ ట్యాంక్స్ని ఫిల్ చేయాలని ఉద్దేశంతో వెళ్ళి ఫిల్ చేయవద్దు. మీకు అవసరం ఉంటే మాత్రం వెళ్ళండి. అప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ అన్నది చేయాల్సిన అవసరం లేదు దయచేసి. ఇది రిక్వెస్ట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్. ఎనీ ఇష్యూస్ ఉంటే మా కంట్రోల్ రూమ్ యాక్టివ్గానే ఉంది. మా ఫీల్డ్ స్టాఫ్ అందరూ తహసీల్దార్స్ నుంచి ఆర్డిఓస్ నుంచి ఇంకా డెప్యూటీ కలెక్టర్స్ అందరూ కూడా అండ్ డిఎస్ఓ ఏఎస్ఓస్ సిఎస్డిటీస్ అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. యాక్టివ్గా పనిచేస్తున్నాము. సో ఎనీ ఇష్యూస్ మాకు కాంటాక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ వచ్చి మాకు ఫుల్ ట్యాంక్ కొట్టండి అంటే మనకి ప్రాబ్లం వస్తుంది కదా. సో అందుకే అంటే కొన్ని జిల్లాలో ఇది ఫాలో చేస్తున్నారు, మనం కూడా ఇది ఫాలో చేయాలని అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ బైక్కి 2 లీటర్స్, కార్కి 15 లీటర్స్, లారీ అయితే 50 లీటర్స్, ఇంకా మనకి పెద్ద బస్సెస్లు ఉంటే 100 లీటర్స్ వరకు కొట్టమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దట్ అందరికీ కూడా దొరుకుతుంది. సో కొరతలు ఎక్కడ ఉండకుండా. అన్ని చోట్ల బంక్స్ ఉన్నాయి కదా అండి. ఆన్ ద వేలో మొత్తం ఉంటాయి కదా.
నింపుతున్నారు. ఎక్కడ మనకి అందరూ వచ్చి ఫుల్ ట్యాంక్ అవసరం వాళ్ళకి మాత్రమే వచ్చి నింపుకుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు అందరూ మాకు ఫుల్ ట్యాంక్ కావాలి. నేను మీకు చెప్పాను కదా, ఆల్రెడీ 20% వరకు సప్లై ఎక్కువనే ఇస్తున్నారు. నేను మీకు చదివి చూపించాను. కావాలంటే డేటా కూడా మీకు ఇస్తాము. నేను షేర్ చేస్తాను మీ అందరికీ. అది మీరు పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. కనీసం 20% పెరిగింది అండి. నేను మీకు ఒకటి మాత్రం చెప్తున్నా, ఒక ఐఓసిఎల్ అయితే మనకి ఎక్కువ సప్లై చేస్తున్నారు. సో ఐఓసిఎల్ది పెట్రోల్ చూస్తే మామూలుగా వాళ్ళు 800 KL సప్లై చేస్తారు కిలో లీటర్స్. కానీ ఇప్పుడు వాళ్ళు సప్లై 1200 వరకు సప్లై చేస్తున్నారు కిలో లీటర్స్. 1 కిలో లీటర్ 1000 లీటర్స్ మీకు తెలిసి ఉంటుంది. సో 800 నుంచి 1200 వరకు పెరిగింది ఓన్లీ పెట్రోల్. డీజిల్ అయితే 1200 నుంచి 1800 వరకు పెంచారు. ఒక ఐఓసిఎల్ మాత్రం మనకి ఎక్కువ ఐఓసిఎల్ సప్లై చేస్తారు. మనకి నిన్నటికి 35 బంక్స్ డ్రై అవుట్ ఉన్నాయి. కానీ 6 o'clock నుంచి ఈవెన్ కలెక్టర్ సార్ కూడా అక్కడ వెళ్ళారు టెర్మినల్కి. అక్కడ నుంచి ఆల్రెడీ బండిల్ స్టార్ట్ అయిపోయినాయి. మొత్తం ఇప్పటికే ఆల్రెడీ వచ్చి ఉంటాయి. క్లియర్ అయిపోతుంది. కానీ ఒకటి మనం మళ్ళీ వెళ్ళి ఫుల్ ట్యాంక్ కొట్టండి, టిన్లో ఇవ్వండి అని చెప్తే మాత్రం సిచ్యువేషన్ మనకి ఇలానే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది క్యాన్స్లో మీరే చూస్తున్నారు క్లిప్పింగ్స్లో ఎంతమంది వాటర్ బాటిల్ క్యాన్స్ టిన్స్లో తీసుకెళ్తున్నారు. అండ్ వాళ్ళు పెట్రోల్ బంక్లో నుంచి వాళ్ళకి తెలుసు కదా, రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు, వాళ్ళు చెప్పడం ఇతను నాకు కొంచెం తక్కువనే కొట్టుకుంటారు, హాఫ్ ట్యాంక్ కొట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అడుగుతున్నారు అందరూ. అంటే భయంతో అయిపోతుంది, ఇంకా రాదు, లేకపోతే ప్రైస్ ఎక్కువ అయిపోతుంది, 20 రూపాయలు 30 రూపాయలు పెంచేస్తున్నారు. లూజ్ ఆయిల్స్ సేల్ చేయడం అన్నది నాట్ ఎట్ ఆల్ పర్మిటెడ్. యాక్చువల్లీ అది రూల్స్లోనే లేదు. సో అది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము. కానీ అందరూ అదే చేస్తున్నారు కదా, సో చేయకూడదు, రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళతో కూడా మీటింగ్ పెడదాం. అంటే వాళ్ళకి సపరేట్గా బంక్స్ ఉన్నాయి యాక్చువల్లీ, వాళ్ళ ఓన్ బంక్స్.